గోకుల్ తాండాలో తాండావాసులు ఎన్నికలను బహిష్కరించారు. తాండాలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఓటు వేయడానికి రావాలని ఆర్డీఓ విజ్ఞప్తి చేసిన స్థానికులు ముందడుగు వేయలేదు. తమ గ్రామాన్ని ప్రత్యేక గ్రామ పంచాయతీగా గుర్తించాలని తాండావాసులు డిమాండ్ చేశారు. గోకుల్ తండా 1 అది పెద్ద తండ అంటారు, గోకుల్ తండా 2 చిన్న తండ అంటారు. అయితే మరి 2 తండాలకు ఒకటే జీపీ అన్నప్పుడు ఒక తల్లి కడుపున ఇద్దరు ఉంటారు కదా, ఒకటి చిన్నోడు పెద్దోని కదా, చిన్నోని పిలిచి వాడిని సంధానించి ఏదో ఒకటి రూట్ చూపెట్టాలి కదా. అది నా దగ్గర రూపాయి ఉన్నదని నువ్వే ఎగిరిపోయినట్టే కదా. మమ్మల్ని కాదని చెప్పి నీ తండాలో నువ్వే సర్పంచ్ చేసుకున్నావు, నువ్వే నంబర్ చేసుకున్నావు, 14 లక్షల 13 లక్షల నువ్వే మాట్లాడుకున్నావు. సర్పంచ్ని కూడా సందు నీయకుండా నువ్వు ఉంటావు, వేరే ఉంటావు అన్నట్టుగా మీరే మాట్లాడుకున్నారు. అదే విషయం ఒక విషయం మాకు పిలిచి, అరే మీ చిన్న తండ ఉన్నది, మీరు ఎవరైనా ఉండరా, మరి మీకు చిన్న పదవి ఇస్తాము, వార్డు నెంబర్ ఇస్తాము, మీకు ఉప సర్పంచ్ ఇస్తాము, ఏదైనా ఒకటి మాకు పిలిచి మాట్లాడేది కదా. సరే మీరే ఉండరు, సర్పంచ్ ఉప సర్పంచ్ ప్రతి ఒక్కటి మీరే ఉంటుంది, మాకు అవసరం లేదు. మాకు ఒకటి సాయం మా విన్నపం ఏంటంటే, మాది గోకుల్ తండా గ్రామ పంచాయతీ గోకుల్ తండా 1, 2 ఉంది. మా 2 వచ్చేసి మా ప్రధాన డిమాండ్ ఏంటంటే మాకు గ్రామ పంచాయతీ కావాలి. ఆల్రెడీ మాకు గ్రామ పంచాయతీ గోకుల్ తండా 1కి 2 తండా కలిపి గ్రామ పంచాయతీ ఇచ్చిర్రు. ఏ విషయాన్ని కానీ ఎలక్షన్ విషయాన్ని కానీ మా తండకు పట్టించుకుంటలేరు, మా తండకు కేర్ చేస్తలేరు. ఎందుకంటే దానికి కారణం వాళ్ళ దగ్గర ఓట్లు ఎక్కువ ఉన్నాయని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. మమ్మల్ని మొత్తం బైకాట్ చేసేస్తున్నారు. దాని గురించి మేము గవర్నమెంట్ నిర్ణయించేది ఏంటంటే, దయచేసి మన ఎమ్మెల్యే సార్ కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, వాళ్ళు కూడా కలగజేసుకొని మా గోకుల్ తండ 2 చిన్న తండకు గ్రామ పంచాయతీ చేస్తే మా గ్రామం మేము డెవలప్ చేసుకుంటాము. మా గ్రామంలో సీసీ రోడ్లు లేవు, మోరీలు లేవు, లైట్లు లేవు, వాటర్ ఫెసిలిటీస్ కూడా లేవు. బాగా ఇబ్బంది పడుతున్నాం మేము. ఆ తండం నుంచి మాకు ఇబ్బంది ఉన్నది. ప్లస్ మాకు కూడా కేర్ చేస్తలేరు వాళ్ళు. ఎలక్షన్ మేము ఓన్లీ గవర్నమెంట్కి మేము విన్నవించేది ఏంటంటే, మేము ఎలక్షన్ పాల్గొనడం చెప్పలేం లేదు, మేము పాల్గొంటాం కానీ సర్పంచ్ ఎలక్షన్ వరకు మేము